హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో గుమగుమలాడే మంచి టేస్టీ చికెన్ బిర్యానీ చూపిస్తానండి. టేస్టీ చికెన్ బిర్యానీ ఎందుకు అంటున్నానంటే, ఫ్రెష్ పచ్చి మసాలాతో ఈ చికెన్ బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తామండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ స్టైల్లో అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ హోటల్ నుంచి తెచ్చారని కంపల్సరీగా అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ముక్క విరిపి చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ బిర్యానీ కోసం టేస్టీ టేస్టీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా తీసుకోండి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని, అలానే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. ఇందులోనే గుప్పెడంతా కొత్తిమీర ఆకులను వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్‌ని తీసేసుకొని చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న చికెన్‌ని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా! ఈ మసాలా మొత్తం వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి అనుగుణంగా కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి. పావు టీ స్పూన్ వరకు పసుపుని, మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇదే టైంలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. మనం ఇప్పుడే వేస్తాం, తర్వాత వేయమండి. నెక్స్ట్ ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేయాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో మొత్తం పిండేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చికెన్‌ని ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రైస్‌ని నానబెట్టుకుందాం. ఇక్కడ రైస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్‌ని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక అరగంట వరకు నానబెట్టేసుకుందాం. ఒక అరగంట తర్వాత నేను ప్రాసెసింగ్ చూపిస్తున్నానండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని వేసేసి ఈ చికెన్‌ని హై ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనము ఒక 2, 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. దీని వలన మనకు ముక్క సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు చూడండి ఒక 2, 3 నిమిషాలు మనం మంట హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించడం వలన మనకు ఆయిల్ కూడా కొంచెం సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని చికెన్‌ని బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ, కలుపుకుంటూ చికెన్‌ని బాగా ఉడికించాలి. అంటే మనకిక్కడ చికెన్ అంతా డ్రైగా అయ్యే వరకు ఉడికించాలండి. చికెన్ మొత్తం డ్రైగా అయ్యి మనకు లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది కదా! ఆ టైం వరకు ఉడికించాలండి. నేనైతే ఇక్కడ మొత్తానికి చికెన్‌ని ఒక 20 నిమిషాల వరకు బాగా ఉడికించానండి. మనకు చికెన్ కూడా మంచి కలర్‌లో రెడీ అయిపోయింది కదండీ! ఇలా చికెన్ బాగా ఫ్రై అయితేనే మనకు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయాక ఈ చికెన్ ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇలా చికెన్‌ని ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాక ఇందులో గ్రేవీ మిగులుతుంది కదండీ! ఈ గ్రేవీని ఒక సైడ్‌కి అనేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో ఓల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలండి. మీ దగ్గర ఏముంటే అది మొత్తం వేసుకోండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి అన్నీ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 1, 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు ఎప్పుడైతే ఫ్రై అవుతాయో మనం ఇందులో ఉంచాం కదండీ గ్రేవీ, ఆ గ్రేవీతో సహా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో మనం వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో వేసుకోవాలండి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నట్లయితే 1కి 2 చొప్పున వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని, సన్నగా తరిగిన పుదీనాకుని కూడా వేసేసుకొని ఓసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా కలిపేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని వాటర్‌ని బాగా మరిగించాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మరిగించండి. ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా! ఈ బాస్మతి రైస్‌ని ఇందులోకి వేసేసేయండి.
ఇలా రైస్ మొత్తం వేశాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అన్నాన్ని బాగా ఉడికించాలండి. ఓసారి నేను మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ వాటర్ కూడా సగం వరకు ఎగిరిపోయాయి కదండి. ఈ టైంలో మనం మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. దీని వలన మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని ఈ రైస్ అనేది బాగా ఉడికేంతటి వరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి నాకు రైస్ కూడా ఒక 15 నిమిషాలకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని ఈ బిర్యానీ మీదకి వేసేసేయండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూయించినట్టుగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరాకుని, సన్నగా తరిగిన పుదీనాకుని వేసేసుకొని, ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేయండి ఫ్రెండ్స్. దీని వలన మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బిర్యానీకి బాగా పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ కూడా చూసారా మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకు చికెన్ బిర్యానీ కూడా ఎక్కడ అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.